నిన్నటిదాకా సైలెంట్గా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రూట్ మార్చాడు. స్మగ్లింగ్ పుష్పరాజులకు సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. నిన్న మామండూరు అటవీ శాఖ ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్న ఎర్రచందనం డిపోను చూశాక స్మగ్లర్లకు అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఈ వార్నింగ్తో పాటుగా ప్రజెంట్ అటవీ శాఖ చట్టంలో ఉన్న లోపాల గురించి కానీ ఫ్యూచర్లో తీసుకురావాల్సిన చేంజెస్ గురించి కానీ అక్కడే వివరించాడు. ఈ పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు యాంతం. వివరాల్లోకి వెళ్తే నిన్న మామండూరు అటవీ శాఖ ప్రాంతాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్న ఎర్రచందనం డిపోను కూడా పరిశీలించాడు. అక్కడ ఉన్న స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ స్టాక్ వివరాలు తెలుసుకున్నాక తను చెప్పింది ఏంటి అంటే అటవీ శాఖ సొత్తు, అటవీ శాఖ ఎర్రచందనం అయితే ఎంతగా దోపిడీకి గురవుతుందన్న విషయాన్ని అయితే మనకు అందరికీ వివరించారు ఒక ప్రెస్ మీట్ ద్వారా. ఇక నంబర్స్ విషయానికి వస్తే డిపోలో 2,60,60,000 దుంగలు అయితే దొరికాయి. సో 2 దుంగలు ఒక చెట్టు అనుకున్నా కూడా 1,30,000 చెట్లు అయితే నరికేశారు. కేవలం డిపోలో దొరికిన దుంగల విలువే 2,500 కోట్ల నుంచి 5,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. ఈ 5,000 కోట్లు అన్నది కేవలం డిపోలో దొరికిన స్టాక్ మాత్రమే. డిపోలో దొరకకుండా బార్డర్ తరలి వెళ్ళిన స్టాక్ విషయానికి వస్తే కనుక కనీసం దీనికి 2 నుంచి 3 రెట్లు ఉంటుందని అంచనా. ఆ లెక్కను తీసుకుంటే కనీసం 4 లక్షలు కానీ 5 లక్షల చెట్లు కొట్టేసి ఉంటారు. అలాగే 10,000 కోట్ల దాకా మన అటవీ సొత్తు స్మగ్లర్ల పాలైంటుందని పవన్ కళ్యాణ్ గారు అయితే వివరించారు. ఈ విషయాలు చెప్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే చెప్పారు. కుంకి ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో డీల్ చేస్తున్నప్పుడు కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారంట. అది ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు అడగగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆంధ్ర బార్డర్ దాటి ఏదైతే ఎర్రచందనం కర్ణాటక బార్డర్లోకి ప్రవేశించిందో వాళ్ళు పట్టుకున్నాక దాన్ని కర్ణాటక ప్రభుత్వం వేలం వేస్తే వాళ్ళకు 140 కోట్ల అమౌంట్ అయితే వచ్చిందట. ఇందుకు గాను వాళ్ళు మన ఆంధ్ర ప్రభుత్వానికి అయితే థ్యాంక్స్ చెప్పారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభుత్వం అలసత్వం వల్లే ఇన్ని కోట్ల ఎర్రచందనం స్మగ్లర్ల పాలవుతుందని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది చెప్తూనే ప్రభుత్వానికైనా స్మగ్లర్లకైనా ఎందుకు ఈ ఎర్రచందనం అనేది ఆదాయ వనరు కాకూడదో ఒక ఇతివృత్తం అయితే చెప్పాడు. తిరుమల శ్రీవారి రక్తం ఈ నేలపై పడి అది ఒక ఎర్రచందనం మొక్కగా మొలిచిందని, అందుకే ఇది శేషాచలం అడవుల్లో తప్ప ఇంకెక్కడా దొరకదని, అందుకే ఇది కేవలం ఒక ఎర్రచందనం మొక్కగా కాకుండా మన ఆధ్యాత్మిక సంపదగా చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో స్మగ్లర్లకైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, కానీ తను అటవీ శాఖ మంత్రిగా వచ్చాక మాత్రం అలా జరగదని చెప్పేసి అటవీ శాఖలో తీసుకొస్తున్న మార్పుల గురించి అయితే ఈ ప్రెస్ మీట్లో వివరించారు. అందులో మొదటిది రాష్ట్రానికి మధ్య ఉండాల్సిన కోఆపరేషన్ గురించి చెప్తూ కర్ణాటకలో ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రం స్మగ్లర్ల ద్వారా తీసుకున్న 140 కోట్ల ఎర్రచందనం దొంగల గురించి ఉదాహరిస్తూ ఏ రాష్ట్రానికి చెందిన సొత్తు ఆ రాష్ట్రానికే చెందేలా కర్ణాటక తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా రీసెంట్గా గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి తరలిపోయిన ఎర్రచందనం అయితే తిరిగి తెప్పించామని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక స్మగ్లింగ్ని ఎలా అరికట్టాలి అనే విషయం గురించి కూడా చెప్తూ అందులో ఒక 3 పాయింట్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందులో మొదటిదైతే ఒక 4 కింగ్ పిన్స్ని అయితే ఐడెంటిఫై చేశామని, ఆ 4 కింగ్ పిన్స్ని ఆధారాలతో సహా ఎలా పట్టుకోవాలన్న దానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని, మ్యాటర్ ఆఫ్ టైంలో వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే వేరే రాష్ట్రం వాళ్ళకని మన రాష్ట్రం వాళ్ళకని ఉపాధి కోసం ఈ పనులలో భాగమవుతుంటే కనుక వాళ్ళకి ఉపాధి కలిగించే దిశగా కూడా ప్రయత్నిస్తామని చెప్పారు. ఒకవేళ స్టిల్ వాళ్ళు ఈ పనులు మానుకోకపోతే కనుక కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇక 3వ పాయింట్ గురించి చెప్తూ స్మగ్లర్స్ కనుక స్వచ్ఛందంగా ఈ పనులు ఆపకపోతే అది కూడా ఒక 1.5 year అడవుల్లో పూర్తిగా ఈ స్మగ్లింగ్ నివారించడానికి ఒక ఆపరేషన్ అయితే నిర్వహిస్తామని చెప్పి చెప్పారు. అలాగే చెప్తూ అటవీ శాఖ చట్టంలో ఎవరైనా స్మగ్లింగ్ చేస్తుంటే వాళ్ళ ఆస్తులు జప్తు చేసే అమెండ్మెంట్ ఉందని, ఇప్పటివరకు గత ప్రభుత్వాలు ఆ అమెండ్మెంట్ని సీరియస్గా తీసుకోలేదు, దీన్ని అమలు చేయడానికి తటపటాయించని, కానీ తాను మాత్రం ఈ యాక్ట్ని అమలు చేస్తానని చెప్పి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట అన్నారు. ఛాలెంజ్గా తీసుకుని మీరు మళ్ళీ చేస్తాము, మేము తగ్గేదే లేదు అంటామని అనుకుంటే కనుక నేను కూడా ఛాలెంజ్గా తీసుకుని ఆపి తీరుతా అని చెప్పి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లర్లకు కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ గట్టిగా ఇచ్చిన వార్నింగ్ అయితే. మీరేమనుకుంటున్నారు? ఆ 4 కింగ్ పిన్స్ ఎవరు అనుకుంటున్నారు? అలాగే అటవీ శాఖ చట్టంలో ఏ మార్పులు తీసుకొస్తే ఇంకా ఇది పటిష్టంగా ఉంటుంది, స్మగ్లింగ్ జరగకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.